ఒక చిన్న పిల్లవాడు అర్జున్ కుండపోత వాన తర్వాత ఏర్పడిన చిన్న తుంటి దగ్గర నిలబడ్డాడు. మేఘాలు నెమ్మదిగా గర్జిస్తున్నాయి. భూమి నుండి తడి మట్టివాసన ముద్దుగా నిండింది. అతను ఒక కాగితాన్ని జాగ్రత్తగా మడిచి ఒక పడవలా చేశాడు, గట్టిగా మడతలతో, గర్వంగా. ఆ పడవను నెమ్మదిగా నీటిలో ఉంచాడు. పడవ కాస్త తలతలాడింది, తరువాత చిలిపి అలలపై మెల్లగా వెళ్ళింది. ఆ పడవ చిన్న ప్రవాహంలో తేలుతూ వెళ్తుండగా అర్జున్ పక్కనే పరిగెత్తుతూ, నవ్వుతూ వెళ్ళాడు. పడవ ఒక ఆసక్తికరమైన పిల్లి పక్కనగా, రెండు బాతుల మధ్యగా, ఒక చిన్న కట్టిమ కొయ్యల బ్రిడ్జు క్రిందగా వెళ్ళింది. ఒకసారిగా పడవ ఆగిపోయింది. ఒక చిన్న రాయి దాని మార్గాన్ని అడ్డుకుంది. అర్జున్ ఆగిపోయి, కూర్చుని ఒక చిన్న కొయ్యతో నెమ్మదిగా దాన్ని నెట్టాడు. పడవ మళ్లీ కదిలింది, ధైర్యంగా ముందుకు సాగింది. ప్రవాహం చివరలో ఆ పడవ ఆకుల తోరలం క్రిందగా సాగే చిన్న దారిలోకి ప్రవేశించి పొడవైన గడ్డి మధ్య అంతర్ధానమైంది. అర్జున్ చిరునవ్వుతో చూసేశాడు. బాధతో కాదు, గర్వంతో. ఎందుకంటే అతని పడవ ఒక చిన్న ప్రయాణం చేసింది.